హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీనరసింహని. ఈరోజు మా గ్రామంలో వర్షం స్టార్ట్ అయింది. వర్షం వచ్చేసి ఉదయం 3:30కి స్టార్ట్ అయింది. చినుకులు చిరుజల్లులు అంతే. కాకపోతే ఇప్పుడు ఉదయం 6:30 నుంచి బాగా ఫుల్ రెయిన్ అంటే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. బాగా వాతావరణం చల్లగా అద్భుతంగా ఉంది. చూడండి మీరే, వర్షం స్టార్ట్ అయ్యి ఫుల్ పడుతుంది. వర్షం వాతావరణం వల్ల చల్లగా అద్భుతంగా ఉంది. ప్రకృతి అందాన్ని తలపించే విధంగా ఉంది. బాగా చూడండి. మా గ్రామంలో వర్షం స్టార్ట్ అయ్యి ఉదయం 3:30 స్టార్ట్ అయ్యి చిరుజల్లులు ఉన్నాయి. ఉదయం 6:30 నుంచి ఫుల్ వర్షం స్టార్ట్ బాగా అయినది. శుభోదయం అందరికీ. అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. రైతులు కూడా బాగుండాలి. కొంతమంది రైతులు వేరుశెనగ పేరుకొని పెట్టుకున్నారు. పాపం వారికి ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందికి మాత్రం బాగుంటుంది. కొంతమంది పత్తి పగిలిందని చెప్పేసి చూడండి, మా ఇంటి దగ్గర పత్తి పొలం ఉంది. పత్తి పడిన రైతులు కూడా చాలామంది పత్తి పగిలింది కాస్టి బంగారు తీయడానికి కూడా ఇప్పుడు వర్షం పడడం వల్ల అది నానిపోతుంది. రైతులకు చాలా కష్టాలు. వర్షం పడినా కష్టాలే, పడకపోయినా కష్టాలే. ఏం చేస్తారు చూడండి. వర్షం బాగా పడుతుంది మా గ్రామంలో. ఇది మా గ్రామం అండి. ఇది మా ఇల్లు. చూడండి, మా గ్రామంలో వర్షం బాగా పడుతుంది. బాగా చూడండి, వర్షం చూస్తున్నారు కదండి. వర్షం ఇంకా చిరు జల్లులు పడుతున్నాయి. చూసిన వాళ్ళందరికీ ఇదే, మీ గ్రామంలో వర్షం స్టార్ట్ అయిందో పడుతుందో ఒకసారి నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని లక్ష్మీనరసింహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోదండి. అందరికి ధన్యవాదాలు. మీ గ్రామంలో వర్షం పడుతుంటే ఒకసారి కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఏ గ్రామంలో ఎంత వర్షపాతం నమోదైందో నాకు కామెంట్ ద్వారా మీరు ఖచ్చితంగా తెలియజేస్తారని కోరుకుంటాను. మీ లక్ష్మీనరసింహ. షేర్ చేయండి, షేర్ చేయడం తప్పక మర్చిపోద్దండి. చాలామంది లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ లక్ష్మీనరసింహని, మర్చిపోద్దండి.